వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. వజిలీ మండలం అత్తివరం గ్రామ పంచాయతీలో కుందాం సహకార సంఘం మాజీ అధ్యక్షులు కనమూరి గోపాలరెడ్డి ఆధ్వర్యంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంలు విచ్చేశారు. ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను విజయశ్రీ ప్రారంభించారు. సంవత్సరం కాలంలో కుటుంబ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గున్నం మధుసూదన్ రెడ్డి, డాక్టర్ అంకయ్య, ఫణీంద్రారెడ్డి, ఈశ్వర్ రాజు, సంచి కృష్ణయ్య, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఒక 10 సంవత్సరాల నుంచి నాకు వెన్నండుగా ఉండి ఏదో నిరుపేద కుటుంబం నుంచి ఒక నాయకుడు స్థాయికి మీరు ఎన్నికల్లో మొహం పెట్టుకొని మీరు ఫేస్ చేస్తారు. ఒక్కసారి అవకాశం ఇస్తే 3,500 కోట్లు 30,000 కోట్లు దోసేసరే మరి ఇంకొకసారి కానీ అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం మొత్తం అమ్మేస్తారు. అందుకే రాష్ట్ర ప్రజలు కూడా మనం కూడా అప్రమత్తంగా ఉండాలా. ఇలాంటి దోపిడీదారులు, ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి ఎదుగులు పెట్టామన్నారు. మనం 5 రూపాయలు టీ తాగితే దానికి ఫోన్ పే పెట్టుకో ఉండదు ఎక్కడ పెట్టినా. మరి 150 రూపాయలు 300 రూపాయలు బాటిల్ కొంటా ఉంటే దానికి ఫోన్ పే లేదు, డబ్బు ఇచ్చేయాలి. ఆ డబ్బు ఎక్కడ పోతుందో తెలియదు, ఎవరు కడుతున్నారో తెలియదు. అలాంటి దుర్మార్గమైన ఆలోచనతో ఆ రోజు పరిపాలించి అదే ప్రభుత్వాలు మారుతాయేమో, మన మీద ఎంక్వైరీ చేస్తారేమో, మనం జైలు పంపిస్తారేమో అనే ఆలోచన లేకుండా, ఇంకటి జ్ఞానం లేకుండా కూడా అది ఆ రోజు పరిపాలన కొనసాగి 20 సంవత్సరాల నుంచి ఆయన ముఖ్యమంత్రి ఉంటే ఎలాంటి మచ్చ లేదు. వాళ్ళకి అందజేస్తున్నాం. అలాగే పూర్తిగా మంచంలో ఉన్న వాళ్ళకి, ఏమి చేసుకోలేని వాళ్ళకి, వాళ్ళని చూసుకునే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఈ రోజు వాళ్ళకి 15,000 రూపాయలు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అదే దీపం పథకాన్ని, దీపం పథకం 2 కింద ప్రతి ఒక్కరికి కూడా ఆరో స్టవ్లు ఇచ్చారు. ఇవాళ గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. అలాగే వచ్చే నెలలో ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం జిల్లా మీటింగ్ వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఆయన ఉన్న 24 గంటల్లో 20 గంటలు పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నారు, కష్టపడుతూనే ఉంటారు. మేమందరం నాయకులందరినీ కూడా ప్రజల్లో ఉండి ప్రజల సంక్షేమాన్ని అందుతుందా లేదా, అలాగే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి